ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, ఫర్దర్గా కొన్ని మూవీస్ కూడా ఆన్ ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి ఫోక్ సాంగ్ చేసే రెమ్యునరేషన్స్ ఎట్లుంటాయి? మీరు సాటిస్ఫై అవుతారా వాటితో, లేదంటే అవకాశం వచ్చింది చెయ్యాలి దీని ద్వారా ఇంకో అవకాశం వస్తుందని చేయడమేనా? ఫోక్ సాంగ్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఒక టైప్ ఆఫ్ రెమ్యునరేషన్. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో కొంచెం తక్కువ రెమ్యునరేషన్తో ఉండాలి, ఎందుకంటే నువ్వు ఫేస్ ఎవరికి తెలియదు. సో నువ్వు ఫేస్ తెలియదు, సో నీకు కొంచెం తక్కువ అమౌంటే ఇస్తారు. సో తర్వాత అలా స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ సో నీకు అమౌంట్ పెరుగుతుంది, అలాగే ఫేమ్ పెరుగుతుంది. వ్యూయర్షిప్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీ గురించి హ్యాష్ ట్యాగ్స్ పెరుగుతాయి, నీ గురించి వ్యూయర్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నీకు ఇచ్చే అమౌంట్, పేయబుల్ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఇది అనేది డిపెండింగ్, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ ఇస్తారు. ఓకే, ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోయా? అంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అమ్మాయి ఉంటేనే చూస్తారు, అబ్బాయిలు ఉంటే చూడరు. ఎందుకు? మీ పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ ఉంటుంది, బట్ ఎక్కడో వెరీ లెస్ కండిషన్స్. ఓకే, కంపారిటివ్లీ కొంచెం తక్కువ కండిషన్స్లోనే అలా ఉంటుంది. ఎక్కువ కండిషన్స్లో, మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో మ్యాక్సిమం అమ్మాయి ఉంటేనే, ఆర్ఎల్స్ అమ్మాయి అబ్బాయి మంచిగా క్యూట్ పేరు ఉంటేనే చూస్తారు. సో అలానే ఉంటుందండి. నైస్. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఫోక్ సాంగ్స్లో మీరే కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్ డాన్స్ చేయడం జరిగిందా, దాంట్లో యాక్ట్ చేయడం జరిగిందా, లేదంటే వేరే కొరియోగ్రాఫర్ వచ్చి మీకు నేర్పించి చేయడం? ఎందుకంటే మీరు కూడా ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి మీరే అది కూడా తీసుకున్నారా, ఎట్లా? అంటే 2-3 పర్టికులర్స్ తీసుకుంటే మనకేమైందంటే బ్రెయిన్ వాష్ అయిపోద్దండి. కొరియోగ్రఫీ తీసుకొని, డైరెక్షన్ తీసుకొని, యాక్టింగ్ తీసుకుంటే కొంచెం ఆ ప్రెషర్ మెయింటైన్ చేయలేరు, ఆ స్ట్రెస్ మెయింటైన్ చేయలేరు. సో ఇప్పుడు ఏమైపోద్ది అంటే, ఇప్పుడు ఒక యాక్టర్ అతనే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసుకోవాలి, అతనే నేర్పించుకొని అక్కడ చేయాలంటే అతనికి ఫుల్ స్వెట్ అయిపోద్ది. అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుంటే అక్కడ కూడా స్వెట్ వచ్చేస్తుంది, చూడడానికి ఫ్రేమింగ్ అంత మంచిగా అనిపించదు. సో అందుకు మనం ఎంతసేపు ఉన్న డాన్సర్గా, ఇప్పుడు కొరియోగ్రాఫర్ సార్ ఉంటారు, సార్ చెప్పిన విధంగా మనం చేయాలి అంతే. అంటే మీరు కూడా యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఏమన్నా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం సజెషన్స్ అయితే ఇవ్వగలను, కానీ కొరియోగ్రఫీ ఫుల్గా చేయలేను. సో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది, సో దాన్ని మేము చెడగొట్టకూడదు. సో వాళ్ళ ఐడియా ప్రకారం మనం వెళ్తాం, మనం జస్ట్ మన సజెషన్స్ మనం ఇచ్చి ముందుకు ఫార్వర్డ్గా వెళ్ళిపోవాలి. అండ్ వంశీ, ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ వచ్చి ఓ పిల్లగా వెంకటేష్. అంటే ఈ సాంగ్లో వంశీయే చేయాల్సింది, బట్ వంశీకి ఛాన్స్ మిస్ అయిందని నేను విన్నా. అసలు ఏంటి దాని వెనకాల స్టోరీ? యాక్చువల్గా అది వచ్చేసి పిఆర్ఓ వెంకట్ అని, రెడ్ మీడియా వెంకట్ అన్న ఉంటాడు. సో ఆయన ఆ సాంగ్కి తీసుకున్నాడు అనమాట. ఆ సాంగ్ మేబీ ఇంత హిట్ అవుతుందని ముందు ఫ్యూచర్ తెలియదేమో, వాళ్ళని ప్రెడిక్ట్ చేయకుండా ఆ సాంగ్ తీసుకున్నారు. సో ఆ సాంగ్ జరుగుతుంది. ఫస్ట్ నన్ను అడిగారు, నేను ఫొటోస్ పంపాను. సో ఓకే అన్నారు, అంతా ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏం చెప్పారు, నీకు బిఎడ్ లేదు, సో అందుకు నేను కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు అన్నారు. సో బిఎడ్ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండాలని చెప్పేసి నా కర్మకి నేను అప్పుడే తీసేసుకున్నా, నా బ్యాడ్ లక్. అట్లా చేంజ్ అయిపోయి వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది. బట్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మేబీ నేను కూడా అంత మంచిగా చేయలేను, కానీ అన్న చాలా బాగా చేశాడు. సో సాంగ్ చాలా మంచి హిట్ అయిపోయింది. ఇప్పుడు తమిళ్లో కూడా సాంగ్ షూట్ చేస్తున్నారు. అది తమిళ్లో కూడా తమిళ్లో ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ సాంగ్ అండి ఇది. ఇండియాలో టాప్ ట్రెండింగ్ సాంగ్ ఉండింది. సో ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తమిళ్లో కూడా షూట్ చేస్తున్నారు ఆ సాంగ్. అంటే మీకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అవకాశాలు అనేవి వచ్చి చేజారిపోతాయనే ఒక టేస్ట్ వచ్చేసింది మీకు. అప్పుడు మేబీ అప్పుడు నేను అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఉండిలే సరే ఏదో ఒకటి అయిపోయింది, సో బిఎడ్ లేదు. మళ్ళీ సాంగ్ హిట్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా అనిపించింది వంశీ? ఇప్పుడు ఎందుకంటే మీరే చెప్తున్నారు టాప్ ఇండియాలో అదే సాంగ్ ఉందని చెప్పి, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సో అప్పట్లో నేను అంత ఫీల్ అవ్వలేదండి. అప్పట్లో అరే ఉన్ని సరే మనకి ఏది రాసి పెట్టుంటే అదే వస్తుందిలే అనుకున్నాను. సో మళ్ళీ ఇది సాంగ్ హిట్ అయిన తర్వాత అరే ఎందుకు చేయించుకున్నాను, మంచి సాంగ్ మిస్ చేసుకున్నాను, మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డానండి.